ఫ్రెండ్స్ అందరికి నమస్తే, హ్యాపీ సండే టు యూ ఆల్. లాస్ట్ సండే అడిగాను మీ ఇంట్లో వంటకాయ ఏంటి, ఈ రోజు కూడా చెప్పండి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి. సండే ఈజ్ స్పెషల్ టుడే. నేను ఈరోజు తీసుకుని వచ్చే వీడియో, మీరు జాబ్ అప్లై చేసిన naukri.com లో జాబ్ కి మీరు ఏ జాబ్ అయినా మీరు అప్లై చేస్తున్నా, కంపెనీకి మెయిల్ పెట్టినా, రిఫరెన్స్ కి CV ఫార్వర్డ్ చేసినా మీకు కాల్స్ రావట్లేదు, నా మెయిల్ కి రిప్లై రావట్లేదు, నేను అప్లై చేసిన అప్లికేషన్ కి వాళ్ళ కంపెనీ నుండి ఏ మెయిల్స్ రావట్లేదు, ఇటువంటి వాళ్ళకి ఈ రోజు స్పెషల్ వీడియో. అండ్ ఎవరైనా కాస్త కమ్యూనికేషన్ లో ప్రాబ్లం ఉండి వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేకపోతున్నారు, ఇంటర్వ్యూ ఫెయిల్యూర్ అయిపోతున్నారు, ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతున్నారు, వాళ్ళు కూడా ఈ వీడియో. సండే స్పెషల్. ఎంత పెద్ద కలెక్టర్ ఉద్యోగం చేసినా ఆదివారం సెలవు ఉంటది కాబట్టి మీలాంటి వాళ్ళ కలెక్టర్స్ కాస్త దయచేసి పెన్ పేపర్ పక్కన పెట్టుకొని 4 పాయింట్ చెప్తా, రాసుకోండి, మీ బతుకులోని యాడ్ చేసుకోండి, బాగుపడండి. రిక్వెస్టింగ్. చాలా మెయిన్ టాపిక్ తీసుకుని వస్తున్నాను. మెయిన్ పాయింట్, ప్రతి హెచ్ఆర్ నాలాగా ఫ్రెండ్లీగా ఉండరు. ఫ్రెండ్లీగా ఉండే హెచ్ఆర్ తోటి కాస్త ఆఫీస్ లోని ఒక అడుగు కొంచెం దూరం ఉండండి. ఒక అమ్మాయి అమెజాన్ లో సెలెక్ట్ అయ్యింది, ఆన్లైన్ టెస్ట్ పాస్ అయ్యింది, అది అసిస్ట్మెంట్ ఎగ్జామ్. దాని తర్వాత చిన్న ఎద పని చేసింది, మొత్తం అంతా బ్లాక్ లిస్ట్. మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్స్, యువర్ క్లియర్ ద అసిస్ట్మెంట్ టెస్ట్, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అని మెయిల్ వస్తే 2 days తర్వాత, సార్ నో అప్డేట్ సార్, సార్ రిప్లై మిస్ సార్. నేను కాల్ చేసి అడిగాను వాళ్ళకి, ఆ అమ్మాయికి రెస్పాన్స్ వచ్చింది, దాని తర్వాత మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే ఒకటే అన్నారు, రిప్లై చూపిస్తూ, ఇది చూడు ఈ హెచ్ఆర్ కి రిప్లై పెడుతుంది, ఇది ప్రొఫెషనల్ అమ్మాయి. ఇటువంటి ఒక జాబ్ ఇస్తే రేపు రోడ్డు మీద వెళ్తే ఎవరైనా ఉద్యోగం ఇచ్చాడు అమెజాన్ అని మా ముఖం మీద తూ అంటారు. ఇటువంటి వాళ్ళకి జాబ్ ఇవ్వాలా? సార్ ఐఎమ్ రిప్లై సార్, నో రిప్లై సార్. అన్ని ఫ్రెండా? ఏ కంపెనీ హెచ్ఆర్ అయినా మీ ఫ్రెండా అని బంధువులా? ఒక పాత్ర కంపెనీ, మన వైజాగ్ మురళీనగర్ లో పాత్ర కంపెనీకి ఇంటర్వ్యూస్ అయినప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడండి. 100 మంది లైన్ లోపల సెల్లార్ లో వెయిట్ చేస్తే 200 మంది క్యూలోని పాత్ర గేట్ నుండి పెట్రోల్ బంక్ వరకు లైన్ గా క్యూలోని, ఏదో ఫ్రీ భోజనాలు ఉంటాయి కదా, క్యూలో నిల్చుంటారు జాబ్ కోసం. అంతా డిమాండ్. మీ ప్రొఫైల్ మీరే చెడగొట్టుకుంటే మీకు జాబ్లు ఎలా వస్తాయి? రిప్లై మిస్ సార్, వాట్ ఈస్ అప్డేట్ సార్ అని సార్ అని బంధువు అని చుట్టాలు ఆడతారు. ఆప్షన్ లేక ప్రొఫెషన్ గా ఎవరికైనా మెయిల్ పెట్టాలి. ప్రతి హెచ్ఆర్ యూట్యూబ్ లో వచ్చేసి హాయ్ దిస్ ఇస్ సో అండ్ సో కంపెనీ హెచ్ఆర్, ఐ హావ్ ఎ వేకెన్సీ అని చప్పుడు. నేను చెప్తున్నాను కాబట్టి నా చేయ మీ చేతితో ఉంది, మీరు కూడా చేయగలిగితే తప్పట్లు అవుతుంది. ఒక చేతితో ఎవరు తప్పట్లు వాయించలేడు. కాస్త బొర్ర పెట్టి ఆలోచించుకోండి, డిగ్రీలు చేయడం కాదు. ఐ రిప్లై మీ సార్, చెప్పండి సార్. ఏంటి సార్? అమెజాన్ కంపెనీ హెచ్ఆర్కి ఏదే నా మెసేజ్ పెట్టేది మీరు? ఐ రిప్లై మీ సార్. దేర్ ఈస్ ఎ ప్రోటోకాల్ టు రిప్లై. ఒక ఫార్మెట్ ఉంటుంది రిప్లై ఇవ్వడానికి, అది నేను చెప్తా. దయచేసి ఫ్యూచర్ లో ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ ఒక కంపెనీ హెచ్ఆర్ కి కానీ మెయిల్ పెట్టినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మెయిల్ పెట్టండి. హెచ్ఆర్ కి మెయిల్ పెట్టడం అంటే మీ జాబ్ ఆపర్చునిటీ కోసం మెయిల్ పెడుతున్నారు, వాళ్ళని చుట్టం కాదు. ఆడదరా నువ్వు ఒక్కడవే కాదు, నీలాంటి వాళ్ళు ఉప్పులు. అది మైండ్ లో పెట్టుకోండి. కాల్ సెంటర్ కి ఆమె జీవితం రోడ్డు మీద నిల్చొని, వరుణ్ బిల్డింగ్ నుండి పెట్రోల్ బంక్ వరకు జనాలు నిల్చొని ఒక అవకాశం కోసం, ఒక జాబ్ నాకు వస్తే బాగుంటుంది సార్ అనేసి రిప్లై కూడా రాయడం మీకు తెలియకపోతే ఊరుకోండి. షార్ట్ కట్ మెసేజ్లు ఏంటి హెచ్ఆర్లకి? అందరు రిప్లై ఇచ్చుకుని కూర్చుంటున్నారు అనుకుంటున్నారా? నేను ఇచ్చిన దానికి నువ్వు ఎలా క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీ. షార్ట్ గా అడుగు, లాంగ్ గా అడుగు, ప్రతి ఒక్కరు అలా కూర్చుంటున్నారా? లేకపోతే నువ్వు ఏదైనా గోల్డ్ మెడలిస్ట్, నువ్వు ఏదో నీ వల్ల ఇండియాకి ఏదైనా మంచి పేరు వచ్చిందా? ఆఫ్టర్ ఆల్ బీటెక్లు, బిఎస్సీలు, డిగ్రీలు, దేనికి ఇంత బిల్డప్? నేను చెప్పే ప్రోటోకాల్ కాస్త ఫాలో అయితే బాగుపడతారని చెప్తా. రిప్లై మీ సార్. అసిస్ట్మెంట్ ఎగ్జామ్ రాయడం, పాస్ అవడమే ఒక వింత. ఈ అమ్మాయి పాస్ అయి చెడగొట్టుకుంది. అన్నం బాగుంటే కూర బాగోదు, కూర బాగుంటే అన్నం బాగోదు. దీనికి సెలెక్ట్ అయితే అది పోతుంది, అది సెలెక్ట్ అయితే ఇది పోతుంది. రియల్ లైఫ్ లో కూడా అంతే, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా అంతే. ఏదో బతికేస్తున్నాం, ఏదో దానిలో 10-12 వేలకి దూరపోతాం,
నీ క్లాస్మేట్ కార్ కొంటాడు, అప్పుడు సిగ్గు వస్తుంది. ఓర్ నీ అబ్బా, ఆ రోజు పెద్ద జాబ్ కొట్టుంటే నేను కార్ కొనేవాడిని కదే. లోన్లు, లోన్ యాప్లు, ఈఎంఐలు దేనిక స్వామి? కుబేర్లో బతకడం రాదా? ఎంత ప్రెషర్ పెడుతున్నాను. నాకు వీడియోస్ మీద చెప్తున్నా, సార్ మీరు తిడతారేంటి? తిట్టకుండా ఏం చేయాలి భయ్యా? మీకు మీ కెరీర్ కోసం తిట్టని. చిన్నప్పుడు స్కూల్లోని పాఠాలు రాకపోతే టీచర్స్ తిట్టేవాళ్ళు కాదా? కెరీర్ రాకపోతే నీ తిడితే తప్ప ఏంటొచ్చింది? మీ కెరీర్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. డాన్స్ వీడియోస్, సినిమా వీడియో పెట్టడం నాకు ఎంతసేపు? కెరీర్ మీద వీడియోస్ పెడుతున్నాను. నిన్న ఒకడు, యు ఆర్ నాట్ రీచింగ్ మై ఎక్స్పెక్టేషన్, సక్సెస్ఫుల్లీ అన్సబ్స్క్రైబ్ అట. ఆడికి 3 లైకులు చేశారు, 3 అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, 170 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ వాళ్ళు 10 మంది చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. 100-200 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 3-10 మంది అయినా ప్రాబ్లం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నాకు బయట నుంచి. కాస్త ఆలోచించండి చేసే పని ఏదైనా. ప్రోటోకాల్ ప్రకారం చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, రెజ్యూమ్. దాని తర్వాత మీకు ఎలా మీరు వాళ్ళు మెయిల్ చేస్తే దానికి రిప్లై ఎలా చేయాలి, మీరు చేసిన రిప్లైకి ఆన్సర్ రాకపోతే దానికి మళ్ళీ రిమైండింగ్ మెసేజ్ మీరు ఎలా వాళ్ళకి పంపించాలి. దాని తర్వాత వర్చువల్ కాల్, ఇంట్లో కూర్చొని ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, అది మీరు ఎలా హ్యాండిల్ చేయాలి. వర్చువల్ కాల్ అయిపోయిన తర్వాత, టెలిఫోనిక్ అయిపోయిన తర్వాత ఫేస్ టు ఫేస్ ఉంటుంది లేదా జూమ్ మీటింగ్ ఉంటుంది. లాస్ట్ హెచ్ఆర్ రౌండ్. ఇంట్రెస్టింగ్ ఉండే లాస్ట్ వర్డ్ చూడండి, ఇంట్రెస్టింగ్ లేకపోతే ఇక్కడ నుంచి ఆపియండి. ఎందుకంటే రాబోయేది ఓన్లీ మ్యాటర్, ఎంటర్టైన్మెంట్ కాదు, ఓన్లీ సీరియస్ మ్యాటర్ ఉంటుంది. బుక్ పెన్ తీసుకున్న వాళ్ళు బుక్ పెన్ తీసుకోండి, నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్లస్గా. ఫ్రెషర్స్ కోసం ఇంపార్టెంట్, బీటెక్ వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ అందరు ఫిల్ చేస్తారు, అప్లికేషన్ ఫిల్ మీరు చేస్తారు. మీ క్లాస్లోనే 10 మంది అప్లికేషన్ ఫిల్ చేస్తే 2-3కి రిటర్న్ మెయిల్ వస్తుంది. మీకు రాదు, మీ పక్కవాడికి రాదు. కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరే హెచ్ఆర్ ప్లేస్లో ఉన్నారు అనుకోండి, మీకు ఒక జాబ్ ఓపెనింగ్ వచ్చింది, ఇంజనీరింగ్ మెకానికల్ కావాలి, ఒక 4 ఫ్రెషర్ కావాలి, మీరు పోస్ట్ పెట్టారు నౌకరీలో. మీకు ఆ 4 పొజిషన్కి ఒక 400 రెజ్యూమ్స్ వచ్చాయి. 400 రెజ్యూమ్స్ మీరు కంప్లీట్గా అన్ని రెజ్యూమ్స్ ఓపెన్ చేసి చదువుకుంటూ కూర్చుంటారా? కూర్చున్నారు అనుకోండి, దానిలో షార్ట్ లిస్ట్ ఎవరు చేస్తారు? మీకే ఆన్సర్ తెలుస్తుంది. షార్ట్ లిస్ట్ ఎవరు చేస్తారు తెలుసా? సింపుల్ గా, క్లియర్ గా రెజ్యూమ్లో తన మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడికే మీరు షార్ట్ కట్ చేస్తారు. ప్రాజెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే పారాగ్రాఫ్, అసైన్మెంట్ పారాగ్రాఫ్, అచీవ్మెంట్ పారాగ్రాఫ్, ఆబ్జెక్టివ్స్ పారాగ్రాఫ్. నువ్వు 90% టాపర్ అయినా ఈ రెజ్యూమ్ అలా తీసి పక్కన పెడతారు. ఎవరు కావాలి యాదవసోది? ఎవరికి ఖాళీగా ఉన్నారా నీ అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, అచీవ్మెంట్ చదువుకుంటూ కూర్చోడానికి? పారాగ్రాఫ్ నింపేస్తారు. ఇది ఉందిరా అసలు? నీ ఒక రెజ్యూమ్ అయినారా? ఎవరైనా అమ్మాయినా అబ్బాయినా జూనియర్స్ ని ఎలాగ మాట్లాడతాను ఏమనుకోవద్దు, ఫీల్ అయితే వీడియో ఆపియండి. నీ ఒక్క రెజ్యూమేరా? నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది బీటెక్ అని ఓపెనింగ్ పడితే ఎంతమంది కుప్పల్లో రెజ్యూమ్స్ వెళ్తాయి స్వామి? ఈ పారాగ్రాఫ్ ఏంటి? హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ అండ్ యువర్ అచీవ్మెంట్స్? ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చావా నువ్వు? నీ వల్ల ఇండియా బాగుపడిందా? బీటెక్ 1,00,000 మందిలో యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. బీటెక్ ఇందుకు ఇంత పారాగ్రాఫ్లు, ఆబ్జెక్టివ్, ఇంత పారాగ్రాఫ్, అచీవ్మెంట్, గోల్, స్ట్రెంగ్త్లు, వీక్నెస్లు, ప్రాజెక్ట్ వర్క్లు చూసేమో అందులో కొన్ని బ్యాక్లాగ్స్. టు బి ఫ్రాంక్, రెజ్యూమ్ షార్ట్ కట్ గా ఉండాలి. యాజ్ ఎ ఫ్రెషర్ అందంగా, నీట్ గా, క్లియర్ గా మెన్షన్ ఉండాలి. ప్రాజెక్ట్ 2 లైన్లు, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ 3-4 వర్డ్స్, అచీవ్మెంట్ జస్ట్ 2 లైన్స్, ఆబ్జెక్టివ్ సింగిల్ లైన్. డెడికేషన్ గా రెజ్యూమ్ తయారు చేయండి. హెచ్ఆర్ కంటికి పడాలి మీ రెజ్యూమే. పారాగ్రాఫ్ ఎవరికైనా ఖాళీగా టైం ఉంది, ఏదో పెద్ద రాకెట్ సైంటిస్ట్ అడిగాడు అవుతున్నాడు నీ ఖాళీ కూర్చొని కార్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ నీ ప్రాజెక్ట్ చూసుకోవడానికి? నీలాగా కొన్ని లక్షల ప్రాజెక్ట్స్, పనికిరాని ప్రాజెక్ట్స్ పడి ఉన్నాయి మార్కెట్లో. ఎవరు కావాలి? ప్రాజెక్ట్స్, పారాగ్రాఫ్లు,
ఆబ్జెక్టివ్ పారాగ్రాఫ్, మ్యాటర్ ఎదురుగా వచ్చి ఇంటర్వ్యూ కోసం మాట్లాడితే బొస్సు. నీ రెజ్యూమే సింపుల్ గా ఉండి నీలో మ్యాటర్ ఉంటే నువ్వు ఇన్ఫోసిస్ కి భయపడాల్సిన అవసరం లేదు, ఇన్ఫోసిస్ నీకు భయపడాలి. సింపుల్ సిటీగా బతకండి. డే 1 నుంచి అది చెప్తున్నాను, ఫ్రెషర్ గా ఉండండి. మీరు అయితే కలెక్టర్ ఉద్యోగంకి వెళ్ళట్లేదు, యువర్ నాట్ ఈవెన్ యూపీఎస్సీ క్యాండిడేట్. నేను కోపంగా మాట్లాడితే ఎలాగ మాట్లాడతాను, బట్ లాట్ ఆఫ్ పీపుల్ టాపర్ అండ్ ఎలిజిబుల్ పీపుల్ ఆర్ గెట్టింగ్ రిజెక్టెడ్ ఆల్ బికాస్ ఆఫ్ మీరు పనికిరాని రెజ్యూమేలు, దానికి ఇంత సొల్లు మ్యాటర్లు. ఎవరు కావాలి మీ ప్రాజెక్ట్ అసైన్మెంట్? 2-3 లైన్స్ లో సింపుల్ గా 1 పేజ్ ఆర్ 2 పేజ్ లోని యాజ్ అ ఫ్రెషర్ గా మీరు నీట్ గా ప్రెజెంటేషన్ ఇవ్వలేరా? ఎంత అందంగా ఉంటుంది, అన్ని షార్ట్ గా ఆన్సర్ ఇస్తే ఓ బీటెక్ మెకానికల్ 2022 పాస్ అవుట్ ఫ్రమ్ రఘు కాలేజ్. దాని తర్వాత అచీవ్మెంట్ సో అండ్ సో గోల్డ్ మెడల్ అండ్ సో అండ్ సో పార్టిసిపేటెడ్ ఇన్ నేషనల్ అయితే అచీవ్మెంట్. project work, so and so did project in so and so company, for this is the duration and our project theme is so and so. enough. మీరు ఇన్స్టాగ్రామ్ లో స్కిప్ చేస్తారు కదా రీల్స్ చూస్తూ, మేము ఎలా స్కిప్ చేస్తాం రెజ్యూమే, టాపర్స్ అన్ని ఎగిరిపోతారు అక్కడ. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్ మ్యాన్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మిస్టేక్. మీ కాలేజ్ వాళ్ళు మీకు ఎలా పంపిస్తాడు రెజ్యూమ్ చేసి తెలియదు, కానీ ఈ హంగామాలంతా. అండ్ 2 ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రెజ్యూమ్లో ఫోటో పెట్టడం ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్. మీ ముఖం ఎవరు కావాలి? రెజ్యూమే అప్పట్లో 15-20 years బిఫోర్ దర్ ఇస్ నో రెజ్యూమే, యూస్ టు కాల్ బయోడేటా. అప్లికేషన్ ఉండేది ఎల్లో పేపర్, 75 పైసలు 30 పైసలు ఉండేది ఎల్లో పేపర్, నేమో చిరునామా అన్ని రాసుకొని ఇచ్చేవాళ్ళం. ఇది బయోడేటా ఫామ్. ఇప్పుడు కూడా ఉంది, కానీ అది రెజ్యూమేగా మారింది. మీరు స్టైల్ గా ప్రెజెంటేషన్ చేసి నేను బయోడేటాతో జాబ్ చేసుకున్నా. మీ అప్పుడు రెజ్యూమే అట్లా ఏమి ఉండేవి కాదు, బయోడేటా ఫస్ట్ జాబ్ చేసుకున్నా. అప్పుడు బయోడేటా ఫిల్ చేసుకొని ఇచ్చేస్తే చాలు, ఇంటర్వ్యూకి పిలిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళం. పక్కింటి వాళ్ళ నంబర్, మాకు ఫోన్లు ఉండేవి కాదు, పక్కింటి వాళ్ళ నంబర్, అరే అరుణ్ నీకు ఫోన్ వచ్చిందిరా, అయితే కంపెనీ నుండి పరిగెట్టుకుని వచ్చేవాళ్ళం, ఫోన్ మాట్లాడేవాళ్ళం. సో అండ్ సో డేట్ టైంకి రావాలని బట్టలన్నీ ఐరన్ చేసుకొని ఇస్త్రీ వేసుకొని నడుచుకెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం బస్ ఎక్కి. ఆ లెవెల్ నుంచి లెవెల్కి వచ్చాం స్వామి. ప్రాజెక్టులు అసైన్మెంట్లు మా రోజులు కూడా ఉన్నాయి. మీ ఎంత రాయాలో అంతే రాసేవాళ్ళం, ఎంత అవసరం అంతే మాట్లాడేవాళ్ళం. డోంట్ ఫీల్ బ్యాడ్, ఐఎమ్ గెటింగ్ యాంగ్రీ, బట్ లాట్ ఆఫ్ ర్యాంకర్స్ టాపర్స్ ఏదో పెద్ద మ్యాటర్ మీ సివిలో ఇన్వాల్వ్ అయితే మీకు పెద్ద మ్యాటర్ ఉందని అనుకుంటారు, కానీ మీ రెజ్యూమే రిప్లై రాదు స్వామి. ఏంటి లాభం నీ రెజ్యూమేకి? కంపెనీ నుంచి రిప్లై రాదు. నువ్వు అప్లికేషన్ మీద అప్లికేషన్ పెడుతుంటే నీ కంపెనీ నుంచి రిప్లై రాదు. నేను చెప్పిన దాన్ని ఏదైనా రాంగ్ ఉందా? ఇంత సొల్లు యాడ్ చేస్తున్నారు, ఎవరికి టైం ఉంది చదువుకోవడానికి? సింప్లిసిటీ రెజ్యూమ్లో ఉంటే సింపుల్ గా ఆన్సర్ ఇస్ సింపుల్ గా ఆడికి కావాల్సింది క్వాలిఫికేషన్, వాళ్ళకి కావాల్సింది అచీవ్మెంట్స్ మొత్తం సింపుల్ గా నీ రాస్తే కాల్ వస్తుంది. నీ టఫ్ కాంపిటీషన్ ఇంటర్వ్యూలో చూపించు. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మేక్ వెరీ సింపుల్ రెజ్యూమే, 1 line objective, 2 lines project, education short and cute, 2-3 points of strength and weaknesses, hobbies 1-2 points, home address last lo, mother name, father name, your hobbies, ante simple and sweet. Blue color boundary, grey color boundary, భూతద్దల ముందు మన ఫోటో. ఏంద్ర స్వామి, పెళ్లి చూపులు అదిరే దేనికి పంపిస్తున్నారు? పెళ్లి చూపులు కన్నా మొహం చూసిన జాబ్ ఇవ్వమనా? ఫేస్ ఉండకూడదు, డిలీట్ యువర్ ఫొటోస్. ఎవరన్నాడు మీ కాలేజ్లో తెలియదు, కానీ ఆడ ఎలాంటి కాలేజ్ నాకు తెలియదు, కానీ ఫొటోస్ ఉండకూడదు. డిలీట్ యువర్ ఫొటోస్, ఓన్లీ ప్రొఫైల్, యువర్ నేమ్, యువర్ క్వాలిఫికేషన్, యువర్ అచీవ్మెంట్, యువర్ సబ్జెక్ట్, యువర్ ప్రాజెక్ట్, యువర్ అసైన్మెంట్, యువర్ అచీవ్మెంట్స్, అంతే. సింపుల్ అండ్ క్విట్. అందంగా ఉండాలి, కాల్ వస్తుంది, నీ టాలెంట్ అంటే కాల్ చూపించండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక అమ్మాయి కాల్ వచ్చిన తర్వాత అలా మాట్లాడింది, అది పోయింది అనేసి. వెన్ హెచ్ఆర్ సెడ్ యూ కంగ్రాట్స్ యువర్ ప్రొఫైల్, వీఆర్ షార్ట్ లిస్టెడ్, వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఏ ఫ్యూచర్ కన్వర్జేషన్, అంటే రాబోయే రోజుల్లోని మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, మీ రెజ్యూమ్ మాకు నచ్చింది, వీఆర్ షార్ట్ లిస్టెడ్. అంటే షార్ట్ లిస్ట్ అంటే ఎవరికైతే ముందు మాట్లాడాలనుకుంటున్నావు జాబ్ కోసం, ఆ లిస్ట్ లో మీ పేరు ఉందంటే దాన్ని షార్ట్ లిస్ట్ అంటారు. ఎలా చేస్తామంటే reply, thank you so much dear
sir/madam. అవతల పేరు తెలియదు కాబట్టి sir/madam. లేదంటే పేరు చెప్పారు ఆమె సందీప్, ఆమె అరుణ్ కుమార్ అంటే మిస్టర్ అరుణ్ కుమార్, మిస్టర్ సందీప్, లేదా రాణి ప్రియాంక ఉంటే మిస్ రాణి, మిస్ ప్రియాంక అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ షార్ట్ లిస్టింగ్ మీ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు స్టడీ మై ప్రొఫైల్. ఐ విల్ డూ మై బెస్ట్. ప్లీజ్ కైండ్లీ డూ ద ఫ్యూచర్ నీడ్ఫుల్ అని కొట్టే. అంతే. క్యూట్ రిప్లై. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిప్లై సార్. దిస్ ఇస్ మై ఫోన్ నంబర్ సార్. ఎనీ టైమ్ కాల్ మీ సార్, వాట్సాప్ మీ సార్. మీ కాల్ మీద మీరు హ్యామర్ కొట్టకండి అయ్యా. మీ కాల్ మీద మీ హ్యామర్ కొట్టద్దు. రిప్లై జనరల్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. నేను చాట్ జీపీటీ నుంచి ఒక రిప్లై ఎలా ఇవ్వాలి డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను, అదేనా కాపీ పేస్ట్ కొట్టండి మీరు దయచేసి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, మీకు రిప్లై రాలేదు, అప్పుడు జనరల్ రిమైండర్ అనే ఒక మెసేజ్ ఉంటుంది. సబ్జెక్ట్లో జనరల్ రిమైండర్ అని రాయండి. సార్ or ma'am, I apply on so and so date to your organization for so and so position, but I haven't received any call or any mail from your end. I'm bringing this notice to you. Please kindly check from your end and do the needful. నాకు ఈ కంపెనీకి సో అండ్ సో డేట్కి సో అండ్ సో పొజిషన్ కోసం నేను అప్లై చేశాను, కానీ మీ నుంచి నాకు ఏ ఫోన్ కాల్ లేదు, ఏ మెసేజ్ లేదు, ఏ మెయిల్ లేదు. దయచేసి నా ప్రొఫైల్ మీరు మళ్ళీ చూస్తారనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ రాబోయే రోజుల్లోనే దానికి ఫ్యూచర్లోనే ప్రాసెస్ చేస్తానని రిక్వెస్ట్ చేస్తున్నానని సింపుల్గా క్యూట్గా ఒక మెసేజ్ పెట్టియండి. దానికి రిప్లై రాలేదంటే గోవిందా అయిపోయింది, ఇంకా సెలెక్ట్ చేయలేదన్నమాట. ఓకే, ఇది మెయిన్. ఈ జనరల్ రిమైండర్ మీకు ఫస్ట్ మెయిల్ కి రిప్లై ఇచ్చిన 5-6 days వరకు మీరు సెకండ్ మెయిల్ కంపెనీ నుంచి రాకపోయినా మీరు మెయిల్ పెట్టచ్చు. ఇది వాళ్ళతో కన్వర్జేషన్. అంటే ఇది దీన్ని జనరల్ రిమైండర్ మెసేజ్ వాళ్ళకి పెడితే, మెయిల్ వాళ్ళకి పెడితే వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటే, క్యాండిడేట్ యాక్టివ్గా ఉన్నాడు, క్యాండిడేట్ కి జాబ్ నీడ్ఫుల్, క్యాండిడేట్ ఒక పొసిసివ్ వేలో మమ్మల్ని అప్రోచ్ అవుతున్నాడు అని థాట్ కన్ఫర్మ్ గా హెచ్ఆర్కి వస్తుంది. అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? జనరల్ మెసేజ్ ఎలా పెట్టాలి, ఇది పెట్టబట్టి. టెలిఫోనిక్ రౌండ్, ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టెలిఫోనిక్ రౌండ్ లోని టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి చెప్పంటే హలో టు ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, మై నేమ్ ఇస్ సో అండ్ సో, మా నాన్న పేరు సో అండ్ సో, మా అమ్మ పేరు సో అండ్ సో, ఐ డిడ్ సో అండ్ సో. ఓరే నాయనా, నీ రామ్ గోపాల్ వర్మ స్క్రిప్ట్ ఏంటి స్వామి, నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అక్కడే బుస్ అయిపోద్ది మీ ఏమంటారు మీ రెప్యుటేషన్. మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అవతలతో? ఫ్రెండ్లీగా హాయ్ సార్, హలో సార్, హౌ ఆర్ యూ సార్? ఓకే సార్, మై సెల్ఫ్ అరుణ్ కుమార్ సిన్హా, ఐఎమ్ సో ఇన్ సో ఇయర్స్, ఐ born and brought up in Visakhapatnam. I did my MBA in HR, MHRM, PhD present right now I'm running in Usmania University. I have an experience of 18 years in recruitment department from so and so multiple companies. Present I'm working in so and so company as a HR lead recruiter for Pan India Group. ఇది ఇంట్రాక్షన్. మీకు ఎప్పుడైనా ఇంట్రొడక్షన్ మీ గురించి మీరు చెప్పండి అంటే అది మాట్లాడినట్టు ఉండాలి, ప్రెజెంటేషన్ ఇచ్చే లెవెల్ ఉండకూడదు, మాట్లాడుతున్నట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను మీతో, వన్ వే, మీ నుంచి ఆన్సర్ రావట్లేదు, కామెంట్స్ వస్తాయి కానీ వన్ వే, అలాగే మాట్లాడినట్టు ఉండాలి. సింపుల్. మై నేమ్ ఇస్ సో అండ్ సో, నేను పుట్టి పెరిగాను ఇక్కడ, నా వయసు ఎంత. పాయింట్స్ రాసుకోండి, మెయిన్ పాయింట్స్ రాసుకోండి. ఇంట్రొడక్షన్లోని మీ పేరు, మీ ఇంట్రొడక్షన్ అంటే మీ వరకు ఉండాలి. మీ పేరు, ఐ born and brought up సో అండ్ సో, మీ ఇక్కడ పుట్టి పెరిగారు, మీ ఊరు, మీ పేరు, మీ పుట్టి పెరిగిన స్థలం, మీ ఊరు, మీ వయసు, మీ ఎడ్యుకేషను, మీ ఎక్స్ట్రా స్కిల్స్, మీ వయసు, మీ ఎడ్యుకేషను, మీ ఎక్స్ట్రా స్కిల్స్, ఏదైనా సర్టిఫికేషన్ స్కిల్ చేస్తున్నారంటే అది, లాస్ట్లోని ఎక్స్పీరియన్స్, ఈ కంపెనీస్లోని ఎక్స్పీరియన్స్ అయ్యా, ఆ కంపెనీలో ఎక్స్పీరియన్స్ అయ్యా, అక్కడ 4 years పనిచేస్తా, అక్కడ 3 years పనిచేస్తా, ఇప్పుడు నా శాలరీ ఇంత నేను హైయర్ ఎక్స్పెక్టేషన్ చేసుకొని అప్లికేషన్ సో అండ్ సో కంపెనీస్కి పెడుతున్నాను అనే ఎక్స్పీరియన్స్. హాబీస్ కూడా చాలా, హాబీస్ మేక్స్ యూ పాజిటివ్ వే. హాబీస్ మీకు ఏది ఉన్నా కానీ ఒక్కటి మాత్రం హాబీస్లోని రీడింగ్ బుక్స్ అని రాయండి. రీడింగ్ బుక్స్. అవతల అడుగుతారు ఏ బుక్ అంటే ఇష్టం, నేను మంత్రాలు గోత్రాలు చదువుతాను అంటే అడగడు, అవి చెప్పండి.
నేను మంత్రాలు, శ్లోకాలు, అభిషేకాలు ఇవి అవి చదువుతారా అంటే ఆడు అడగడు, బాబు వద్దురా బాబు భజంత్రి ఇలా అనేసి అడగడు. కాబట్టి రీడింగ్ బుక్స్ అని పెట్టండి, లాస్ట్లో మై ఫాదర్, మై మదర్, మై సిబ్లింగ్స్, అక్కలు, చెల్లెళ్ళు, అన్యలు, తమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, అంతే. ఎనీథింగ్ యూ వాంట్ సార్, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్? చెప్పండి అంటే అబౌట్ మై ఫేవరెట్ బుక్, అబౌట్ మై ఫేవరెట్ మూవీ, అబౌట్ మై ఫేవరెట్ సిటీ, అబౌట్ మై ఫేవరెట్ ఎడ్యుకేషన్, ఏమైనా యాడ్ చేయండి. ఆడుకుంటుంది అమ్మ జీవితం. ఈడేంట్రా బాబు, వీడు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు, నేను ఆడిని తీసుకుంటున్నాను ఇంటర్వ్యూ. అలాంటి తగులుతారు కదా, అలాంటి తగులుతారు కూడాను. మాట్లాడితే ఎలా ఉంటుందో సార్, నేను కూడా ఫేస్ అయ్యాను కొందరికి. బా డి అమ్మ, ఈడంత ప్యాకేజ్, ఈడంత క్యాండిడేట్ నా ఆఫీస్లో వస్తే, నా కంపెనీకి వస్తే ఎంత లాభం అని అనిపిస్తుంది సార్. 2 లక్షలు ఎక్కువైనా పర్లేదు, ఆడిని లాగేయాలనిపిస్తుంది. అలా మాట్లాడతారు. అరే నానా, ఈ చిన్న పార్ట్ ఉందా, ఈ నోరు, ఇదే మీకు ఆరోగ్యం, ఇదే మీకు అనారోగ్యం తెలుసా. దీని లోపల తినే ఫుడ్డే ఆరోగ్యం, దీని లోపల పెట్టే చెత్తే అనారోగ్యం. అండ్ ఇది బాక్స్ ఉందా, ఈ బాక్స్ మీ కెరియర్ కూడా. ఇక్కడ నుండి చూసేది, ఆలోచించేది, వినేది మొత్తం అంటే ఇక్కడ నుండి కదా బయటకు వస్తుంది. కంపెనీ వాడు తెలియదు నువ్వు ఏంటి ఆలోచిస్తున్నావు అని, కానీ నీ ఐడియాస్ నీ నోటి నుండి కదా బయటకు వస్తుంది. ఇదే నీ ఆరోగ్యం, ఇదే నీ అనారోగ్యం, అండ్ ఇదే నీ కెరియర్, నీ భవిష్యత్తు, నీ ఫ్యామిలీ ఫుడ్ కూడా ఇదే. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది సావిత్రి విన్నారు కదా. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, రియల్. చవట చూస్తున్నారు ఎలా కారుతుంది, అలా ఉంది నా పొజిషన్. ఫ్యాన్ లేకుండా మాట్లాడుతున్నాను, మీకోసం వీడియోస్ చేస్తున్నా, ప్రతిసారి చూపిస్తున్నాను, మీకు తెలియాలి. ఫ్యాన్ వేస్తే ఇక్కడ మైక్ అనిపిస్తుందా, సౌండ్ రాదు. ఓకేనా, ఎంతవరకు చెప్పాను మీకు సింపుల్ గా. ఆడితే పడితే వీడియో చేస్తాను బాస్, నాకు పెద్ద ప్రొఫెషనల్ గా నాకు ఏదో చెయ్యాలి, ప్రెజెంటేషన్ ఇవ్వాలని లేదు. చూసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తే చాలు, 10 మందిలోని 2 కోసం లాభం వస్తే చాలు. ఓకేనా. సో జాబ్ కోసం మాట్లాడితే ప్రెజెంటేషన్ వేలోని కాకుండా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, కమ్యూనికేట్ అవుతున్నారు, ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఫ్రెండ్లీగా అట్మాస్ఫియర్ కంప్లీట్ ఫ్రెండ్లీగా చేసేయండి. హాయ్ సార్, హలో సార్, నమస్తే సార్, బాగున్నారా, ఇది కాదమ్మా, హలో సార్, హౌ ఆర్ యూ, షల్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. డిసిప్లిన్, ఫ్రెండ్షిప్. హై సార్, హలో సార్, నమస్తే, అయినా ఇవన్నీ చదువు. ఓకేనా. కొంచెం డిసిప్లిన్, డిగ్నిటీ. నువ్వు నా కంపెనీకి వస్తే కంపెనీకి లాభం రా నాయనా, నీలాంటి వాడికి వదలకూడదురా నాయనా. ఇక్కడ రావాలి థాట్ హెచ్ఆర్కి, అప్పుడు నువ్వు కింగ్, క్వీన్ కూడా. 10 మందిలో ఒక్కడవే ఉన్నావు అనుకో, వాళ్ళలాగా నువ్వు ఉన్నావు అనుకో, ఆడికి సెలెక్ట్ చేస్తే ఏంటి, సెలెక్ట్ చేయకపోతే ఏంటి అనేసి ఫీలింగ్ ఉండకూడదు. ఓకే 10 మంది కావాలి కదా, వాళ్ళిద్దరిని కూడా సెలెక్ట్ చేసుకోనేసి మీరు ఆప్షనల్ అవ్వకూడదు. మీకు తీసుకోకపోతే మీరు వేరే కంపెనీకి వెళ్ళిపోతే, వేరే కంపెనీకి లాభం ఇవ్వడం మొదలెడతారు. ఆ లాభం నా కంపెనీకి ఇవ్వండి అని మీకు లాక్కోవాలి కంపెనీలో. అలా మీరు మాట్లాడాలి ఎక్స్పీరియన్స్గా. నేను ఏ కంపెనీలో హెచ్ఆర్కి వెళ్ళినా నాకు ఎంతగా ఇంటర్వ్యూ చేయరు, అన్ని క్వశ్చన్స్ అడగరు. ఒకటే అడుగుతారు, సార్ ఎంత కావాలి. నేను ఆ బడ్జెట్ చెప్తా, నాకు ఎంత కావాలి సార్, మా కంపెనీ సార్ ఎంత. కంపెనీ నాది కాదు, బయటకు వెళ్తే రణకొట్లుగా బోల్డ్ కంపెనీ నాది కాదు, కానీ నా బడ్జెట్ ఎంత, నాకు ఇన్ని కావాలి, ఇంత బడ్జెట్ కావాలి. ఇస్తారైతే ఇంకా మంచిగా మాట్లాడి కాస్త ముందు వరకు మాట్లాడతాం, కాఫీ కూడా తాగుతాం. ఓకే సార్, ఇంతవరకు అయితే ఓకే సార్, మరి ఎంత కాదు, అది నాకు రీజనబుల్, నెగోషియబుల్ అనిపిస్తే నేను ఓకే అంట. ఇదంతా ఒక రోజులో వచ్చిందా, రాలేదు. నేను మీకు నేర్పించే స్టేజ్కి ఎలా వచ్చినా, నేను ప్రతిరోజు నేను నేర్చుకుంటున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తుంటా, నేను బుక్స్ అంటే నాకు బాగా ఇష్టం, బుక్స్ కూడా అన్ని చదువుతూ ఉంటాను. ఎందుకు ఏజ్ చదవాలి బుక్స్? నాలెడ్జ్ ఇస్ డివైన్ డార్లింగ్స్. కాబట్టి మీరు రెజ్యూమ్లో కూడా ఎదురుగా రావడం కూడా, మెయిల్ చేయడం అయినా, మెయిల్కి రిప్లై చేయడం అయినా, టెలిఫోనిక్ రౌండ్ అయినా, ఇంటర్వ్యూ కాల్ అయినా, ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ అయినా, ఒకటి మైండ్లో పెట్టుకొని ఆన్సర్ ఇస్తే చాలా సింపుల్. ఆన్సర్ ఇస్తే ఏంటి ఆన్సర్ అంటే, నేను నీ కంపెనీకి వస్తే నీకు ఇంత లాభం వస్తుంది అనేసి హెచ్ఆర్ మైండ్లో దూరినట్టు మాట్లాడాలి.
Son, I have a plan to go for higher studies in future to get some higher opportunities. అంటే ఒక మ్యాన్ విత్ ప్లాన్, ఒక మనిషి ప్లానింగ్ ఉన్నాడు. ఏదో డిగ్రీ అయిపోయింది వచ్చేసాను, సిబి పట్టుకున్నాను, రెజ్యూమ్ అక్కడ రెజ్యూమ్ షాప్కి వెళ్ళేసి ₹2 ఇచ్చి రెజ్యూమ్ తీసుకొని వచ్చాను, ప్రింట్అవుట్ ఇచ్చాను, మీకు ఇచ్చాను, మీ మొహం మీ ముందు అలాగ ఉన్నాను, ఉద్యోగం ఇస్తారా? అలా కాకుండా నువ్వు కాకపోతే వేరే వాళ్ళు ఉన్నారు, నా క్వాలిటీ ఆఫ్ వర్క్ వాళ్ళకి షో చేస్తా, ఇది నా క్వాలిటీ, ఇది నా క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేసి షైన్ ఉండాలి, 10 మందిలో మీరు కనిపించాలి. ఇది మీ ఫేస్ స్మార్ట్గా ఉందా, మీరు స్మార్ట్గా కనిపించే అబ్బాయిలా, అందం కనిపించే అమ్మాయిలా, మీ నాలిక, మీ వర్డ్స్, మీ మాట్లాడే విధి, ఐ కాంటాక్ట్. నా స్క్రీన్ ఎక్కడ ఉంది, నేను ఇక్కడ చూసుకుని మాట్లాడుతున్నా, స్క్రీన్ చూసుకుని మాట్లాడితే అలా మాట్లాడతాను, మీకమ్మా నా కళ్ళు సైడ్ కనిపిస్తుంది, స్క్రీన్ ఇక్కడ చూసుకుని మాట్లాడతాను, కెమెరా లెన్స్ పెట్టి. వై? ఐ కాంటాక్ట్. ఎన్ని వీడియోస్ చూడండి, నేను స్క్రీన్ చూడండి, ఐ కాంటాక్ట్ పెట్టుకుంటా, రికార్డింగ్ అయిపోయి దాని తర్వాత చూసుకుంటా, స్క్రీన్ చూసుకుని మాట్లాడాలంటే అలా మాట్లాడాలి. అప్పుడు నా ఐ సైడ్గా ఉంటుంది, మీరు కూడా పెద్దగా ఇంట్రాక్షన్ చూపించరు. స్క్రీన్ వైపు చూసుకొని మాట్లాడను, లెన్స్ వైపు చూసుకొని మాట్లాడతా. ఈజ్ ఐ కాంటాక్ట్ విత్ హెచ్ఆర్. కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్, మీ డిగ్నిటీ, మీ వర్క్ స్టైల్, మీ ఫ్యూచర్ ప్లాన్స్, రాబోయే రోజుల్లోని ఇది చేయబోతున్నారనేసి ఫ్యూచర్ ప్లాన్స్, మీ డిగ్నిటీ, ఎంత పర్ఫెక్ట్గా మీరు వర్క్ చేయగలరు, ఎక్కువ సొల్లు కాకుండా, ఎక్కువ లెందీ కాకుండా, ప్రాపర్గా షార్ట్గా హెచ్ఆర్కి అర్థమైన భాషలో మీరు వాళ్ళకి చెప్తే ఇనఫ్, మోర్ ఇనఫ్. కాల్ అప్లికేషన్, జాబ్ అప్లికేషన్ నుండి ఫైనల్ వరకు ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో, ఎలా మెయిల్ చేయాలో మొత్తం అంతా నేను చెప్పిస్తాను. దయచేసి ఇప్పటి నుండి ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. రాబోయే రోజుల్లో మీకు మైండ్ వాష్ చేయడానికి చాలా చాలా చెప్తా. ఇప్పటికీ ఇది ఫాలో అవ్వండి, మంచిగా ఫాలో అవ్వండి. నా విషెస్, నా బ్లెస్సింగ్స్, నా హార్ట్, నా కిడ్నీ, నా లివర్ అన్నీ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాయి. మంచిగా ఉండండి, మంచి పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితేనే. ఓకేనా? ఈ సండేకి ఇది ఇనఫ్. సాయంత్రంకి లేకపోతే రేపు మార్నింగ్ మళ్ళీ కాల్ వస్తాను. అంతవరకు హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్, టేక్ కేర్ అండ్ ఎంజాయ్ యువర్ సండే. టేక్ కేర్, బాయ్.